హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ స్టార్టింగ్ విత్ లెటర్ పి అనేది చూసేద్దాం. ఏదైతే మన బ్లాక్ బుక్ సిరీస్ మనం కంటిన్యూ చేస్తున్నామో, సో పి సిరీస్కి సంబంధించి దాదాపు మనకి 100+ వర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి నేను ఒకే వీడియోలో కాకుండా ఒక 2-3 వీడియోస్లో ఐ విల్ ట్రై టు కంప్లీట్. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ 30 వర్డ్స్ అనేవి చూసేద్దాం. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ పేస్. పేస్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ అనమాట. అంటే వేగం లేదా పురోగతి అని మనము చెప్పచ్చు తెలుగులో. ఓకే, స్పీడ్, రేట్ ఆఫ్ మూమెంట్ ఆర్ ప్రోగ్రెస్. దీనికి ఎగ్జాంపుల్, ద పేస్ ఆఫ్ ద గేమ్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ హాఫ్ టైమ్. సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే, సినోనిమ్స్ స్పీడ్ అంటే వేగం, రేట్ స్థాయి, స్ట్రైడ్ పెద్ద అడుగులు వేయడం అనమాట. సో దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ పేస్. కమింగ్ టు యాంటనిమ్స్, స్లోనెస్, డిలే, హాల్ట్ ఆగిపోవడం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ పసిఫిక్. సో పసిఫిక్ అంటే అడ్జెక్టివ్గా ఇది వర్క్ అవుతుంది, విచ్ మీన్స్ శాంతియుతంగా ఉండడం. మనం పాసిఫై అనే వర్డ్ కూడా ప్రీవియస్గా చాలాసార్లు విన్నాం. సో ఇది అడ్జెక్టివ్. ఓకే, పీస్ఫుల్, ప్రమోటింగ్ పీస్, కామ్ ఆర్ నాన్ వైలెంట్ అని చెప్పచ్చు. దీనికి ఎగ్జాంపుల్, హర్ పెసిఫిక్ నేచర్ హెల్ప్డ్ రిజాల్వ్ మెనీ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, పీస్ఫుల్, కామ్ ప్రశాంతమైన, ట్రాంక్విల్ నిర్మలమైన, అలాగే నాన్ వైలెంట్. కమింగ్ టు యాంటనిమ్స్, వయలెంట్, అగ్రెసివ్, టర్బ్యులెంట్. టర్బ్యులెంట్ అంటే అశాంతి అని మనం చెప్పచ్చు. దీస్ ఆర్ ద సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫర్ పసిఫిక్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెయిల్. పెయిల్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఇట్స్ అ బకెట్. ఏదైనా ఒక పాత్రని మనం పెయిల్ అని చెప్పచ్చు. ఇట్స్ అ నౌన్. సో అ బకెట్ ఆర్ ఎ కంటైనర్ used to carry liquids or other things. సో దీనికి ఎగ్జాంపుల్, షీ ఫిల్డ్ ద పెయిల్ విత్ వాటర్ ఫ్రమ్ ద వెల్ అనమాట. ఆ పెయిల్తో వాటర్ అంటే లిక్విడ్ని క్యారీ చేసేటువంటి పాత్రనే మనము పెయిల్ అని పిలుస్తాం. సినోనిమ్స్ చూడండి, బకెట్, కంటైనర్, టబ్ లేదా క్యాన్ అని మనం చెప్పచ్చు. కమింగ్ టు యాంటనిమ్స్, స్పిల్ చిందరవందరగా ఉండడం, ఎంటీ లేదా ఖాళీ అయిపోవడం అనమాట. నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే ప్యాలిడ్. ప్యాలిడ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ వర్ణహీనమైనటువంటిది లేదా కాంతియుతంగా లేని, లేకపోతే వీక్గా కనిపించేటువంటిది మనం ప్యాలిడ్ అని మనం చెప్పచ్చు. సో పేల్, ల్యాకింగ్ కలర్ ఆర్ ఎనర్జీ, డల్గా ఉన్న, లైఫ్లెస్ ఇన్ అపీరెన్స్. సో ప్యాలిడ్కి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఆఫ్టర్ ద ఫీవర్ హెర్ ఫేస్ లుక్డ్ ప్యాలిడ్ అండ్ వీక్. చాలా జీవం లేనట్టుగా కనిపిస్తున్నారు అని చెప్తున్నారు. సో సినోనిమ్స్, పేల్, కలర్లెస్, ఫెయింట్ బలహీనమైపోవడం, వ్యాన్ అన్నా కూడా పాలిపోయినట్టు ఉండడం అనమాట. యాంటనిమ్స్ చూడండి, రోసీ, హెల్దీ, యాక్టివ్, వైబ్రెంట్, ఇవన్నీ కూడా మనం లైవ్లీ ఇవన్నీ చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఇస్ పాల్పబుల్. పాల్పబుల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ స్పష్టంగా అనిపించేది. ఓకే, సంథింగ్ సో నోటిసబుల్ ఆర్ ఇంటెన్స్ దట్ యూ కెన్ ఆల్మోస్ట్ ఫీల్ ఇట్ ఫిజికల్లీ. ఓకే, అంటే కళ్ళకి క్లియర్గా కనిపించేది, ఆ విధంగా ఉండిన దాన్ని మనం పాల్పబుల్ అంటాం. ఇట్ ఈస్ పాల్పబుల్. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, దేర్ వాజ్ అ పాల్పబుల్ చేంజ్ ఇన్ హిస్ బిహేవియర్. అంటే ద చేంజ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ అని చెప్పచ్చు. సినోనిమ్స్, టాంజిబుల్. దిస్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ వర్డ్స్ మనం డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాం. టాంజిబుల్ అంటే సంథింగ్ వీ కెన్ టచ్, ఫీల్, సీ. ఇంటాంజిబుల్ సంథింగ్ కెన్ బి అంటే ఇల్యూజన్లో ఉంటుంది, వీ కెన్ నాట్ టచ్ ఆర్ ఫీల్ ఆర్ సీ. లైక్ వైజ్ పాల్పబుల్ కూడా. సో టాంజిబుల్ సినోనిమ్గా వస్తుంది, నోటీసబుల్, ఆబ్వియస్, అలాగే పెర్సిపిటబుల్. సో పెర్సిప్టబుల్ అన్నా కూడా గ్రహించదగినది. యాంటనిమ్స్, ఇంపెర్సిప్టబుల్, అలాగే సటిల్ సూక్ష్మమైనది, హిడెన్ దాచినటువంటిది. కనిపించలేనిది ఏదైనా ఉన్నా కూడా అది దీనికి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ చూడండి, ప్యాంపర్. ప్యాంపర్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్. మనందరికీ తెలిసిన వర్డే. అతి గారాపం చేయడం, అత్యధికంగా లాలించడం అని చెప్పచ్చు. సో మీనింగ్, ట్రీట్ సమ్వన్ విత్ టూ మచ్ కేర్, అటెన్షన్ ఆర్ లగ్జరీ. పేరెంట్స్ షుడ్ నాట్, ఎగ్జాంపుల్ సెంటెన్స్, పేరెంట్స్ షుడ్ నాట్ ప్యాంపర్ దేర్ చిల్డ్రన్ టూ మచ్. అతి గారాపం అనేది చేయకూడదు. సినోనిమ్స్ చూడండి, ఇండల్జ్ అంటే అతిగా సంతోషపెట్టడం, కాడిల్ అలాగే పిల్లల్లా చూసుకోవడము, ఓవర్ ప్రొటెక్ట్ లేదా స్పాయిల్ అని కూడా చెప్పచ్చు. దే ఆర్ స్పాయిలింగ్ విత్ ప్యాంపరింగ్. యాంటనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే,
వన్ సెకండ్. సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ప్యాంపర్కి నెగ్లెక్ట్ చేయడము, నిర్లక్ష్యం చేయడము, అంటే ఓవర్ ప్రొటెక్షన్ కాకుండా జస్ట్ ఇగ్నోర్ చేయడము, లేదా డిసిప్లిన్ క్రమశిక్షణలో పెట్టడము, అలాగే హార్డన్ అంటే కఠినంగా మార్చడం, కఠినంగా ఉండడం అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వర్డ్ ఈస్ పెనాషియా. ఓకే, పెనాషియా ఈజ్ అ నౌన్ అనమాట, విచ్ మీన్స్ సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు. A solution that cures all problems or diseases. So there is no panacea for poverty. Okay, దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి క్యూర్ ఆల్ లేదా రెమెడీ అని చెప్పచ్చు, సొల్యూషన్ అని చెప్పచ్చు, ఎలెక్సిర్ అన్నా కూడా మహా ఔషధం అని మనం చెప్పచ్చు. కమింగ్ టు ద యాంటనిమ్స్, విచ్ మీన్స్ సర్వరోగ నివారిణి. పెనాషియాకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, విచ్ మీన్స్ ప్రాబ్లమ్, క్రియేటింగ్ అ ప్రాబ్లమ్, డిసీజ్, కాంప్లికేషన్, ట్రబుల్, ఇవన్నీ వస్తాయన్నమాట. Next word is panache. Okay, panache, which means this is a little different. This is also a noun, and this is a panacea is a different, and panache is noun. This is different. రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ మీనింగ్ ఏంటంటే, పెనాష్ మీనింగ్ ఏంటంటే వైభవంగా ప్రదర్శించే నైపుణ్యం, ఫ్లాంటింగ్ అని మనం చెప్పచ్చు. స్టైలిష్ కాన్ఫిడెన్స్ లేదా ఫ్లేర్ ఆర్ షోయి ఎలిగెన్స్. ఈ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ విత్ గ్రేట్ పెనాష్. వైభవంగా, ఒక అద్భుతంగా పర్ఫామ్ చేశారు లేదా చూపించుకున్నారు, అది ఒక ఎలిగెంట్గా దే హ్యావ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈజీ. ఫ్లేర్ ప్రత్యేక ఆకర్షణ, అలాగే స్టైల్ లేదా కాన్ఫిడెన్స్ అని చెప్పచ్చు, ఎలిగెన్స్ అని చెప్పచ్చు, స్వాగర్ గర్వంతో నడిచే ధోరణి అని చెప్పచ్చు. కమింగ్ టు యాంటనిమ్స్, ఆక్వర్డ్నెస్, షైనెస్, డల్నెస్, అలాగే ప్లెయిన్నెస్, నార్మల్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ పానిక్. పానిక్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్, విచ్ మీన్స్ అకస్మాత్తుగా వచ్చేటువంటి, సడన్గా జోన్ అవుట్ అయిపోవడం, భయపడటం అనమాట, దాన్ని పానిక్ అంటాము. సడన్ స్ట్రాంగ్ ఫియర్ కాజింగ్ కన్ఫ్యూజన్ ఆర్ లాస్ ఆఫ్ కంట్రోల్. డోంట్ పానిక్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ ఇస్ ద ఎగ్జాంపుల్ వర్డ్. కమింగ్ టు సినోనిమ్స్, ఫియర్, టెర్రర్, యాంగ్జైటీ, అలామ్, హెచ్చరికతో కలిగేటువంటి భయం. యాంటనిమ్స్, కామ్, కాన్ఫిడెన్స్, కరేజ్, పీస్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫర్ పానిక్. నెక్స్ట్ వర్డ్ ఇస్ పానరోమా. సో పానరోమా ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. ఇది అందరికీ మనం తెలిసిందే, మన కెమెరాస్లో కూడా ఈ వ్యూ అనేది, పానరోమా వ్యూ అనేది ఉంటుంది. విశాలమైన దృశ్యం, ఏ వైడ్ అండ్ కంప్లీట్ వ్యూ ఆఫ్ అన్ ఏరియా అని చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్ వర్డ్, ద బాల్కనీ ఆఫర్స్ ఏ పెనరోమా ఆఫ్ ద మౌంటైన్స్. బాల్కనీ నుంచి ఒక విశాల దృశ్యం అనేది కనిపిస్తోంది. సినోనిమ్స్, వ్యూ, సీనరీ, ల్యాండ్స్కేప్, విస్తా, విశాల దృశ్యం అని మనం చెప్పచ్చు. సో పెనరోమాకి యాంటనిమ్స్ వచ్చేసరికి క్లోజ్అప్, అడ్డు, అబ్స్ట్రక్షన్, బ్లాకేజ్, నారో వ్యూ, సంకుచిత దృశ్యం, చిన్నగా ఉండడం. ఓకే, so this is the meaning of panorama. Next word is paradise. Paradise is a noun which we all know, swargam, a place or state of perfect happiness or heaven అని చెప్పచ్చు. The beach feels like paradise అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సినోనిమ్స్ వచ్చేసి హెవెన్, బ్లిస్, పరమానందం, యూటోపియా ఇస్ ఆదర్శమైనటువంటి ఐడియల్ వరల్డ్ అని చెప్పచ్చు, హ్యాపీ వరల్డ్. ఎడెన్ అన్నా కూడా దైవిక స్వర్గధామం అని ఎడెన్ అనే వర్డ్ మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ యాంటనిమ్స్ వచ్చేసి హెల్, మిజరీ, సఫరింగ్, టార్మెంట్. టార్మెంట్ అన్నా కూడా ఒక పీడన అని మనం చెప్పచ్చు, ఇట్స్ నాట్ హ్యాపీ ప్లేస్. నెక్స్ట్ వర్డ్ ఇస్ పారగన్. పారగన్ ఇస్ అ నౌన్ విచ్ మీన్స్ ఐడియల్, ఆదర్శమూర్తి, అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ క్వాలిటీ లేదా ఎ మోడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పచ్చు. దీనికి ఎగ్జాంపుల్ వర్డ్ చూసుకున్నట్టయితే, షీ ఇస్ అ పారగాన్ ఆఫ్ కైండ్నెస్. కైండ్నెస్కి తను ఒక ఐడియల్ పర్సన్ అని చెప్పచ్చు. సినోనిమ్స్, మోడల్, ఐడియల్, ఎగ్జాంపులర్, ఉత్తమమైన ఉదాహరణ అని చెప్పచ్చు, లేదా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ యాంటనిమ్స్, ఫ్లా, లోపం, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్షన్, డిఫెక్ట్, ఫెయిల్యూర్. ఓకే, పారగానికి ఇవే అనమాట సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఇస్ పారామౌంట్. పారామౌంట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్, ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ కలిగినటువంటి వాళ్ళు, కలిగింది అని చెప్పచ్చు. మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, లేదా అదే ఇంకా సుప్రీం అన్నట్టు, టాప్ అన్నట్టు. యువర్ సేఫ్టీ ఈజ్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్. అన్నిటికన్నా మీ సేఫ్టీకి అత్యుత్తమైనటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఉంది అని చెప్తున్నాం ఎగ్జాంపుల్ వర్డ్లో.
పారామౌంట్కి సినోనిమ్స్ చూడండి, సుప్రీం, ప్రిన్సిపల్ ప్రధానమైన, వైటల్ మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే ఫోర్మోస్ట్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్ విచ్ ఇస్ అన్ఇంపార్టెంట్, మైనర్, సెకండరీ, ఇన్సిగ్నిఫికెంట్ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈస్ పారానాయిడ్. పారానాయిడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అనవసరంగా అనుమానం పెట్టుకునేటువంటి అని మనం చెప్పచ్చు. సో అన్రీజనబుల్లీ అఫ్రేడ్ లేదా సస్పీషియస్ దట్ అదర్స్ ఆర్ ట్రయింగ్ టు హార్మ్, అంటే ఎవరు ఏదో చేసేస్తారని ఊరికే భయపడ్డాం అనమాట. ఎగ్జాంపుల్, షీఈస్ ఎ పారానాయిడ్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ ఆఫ్ హర్, అంటే అనవసరమైనటువంటి అనుమానాలు, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఎవరో ఏదో అనుకుంటున్నారు అనేది. సినోనిమ్స్ చూడండి, సస్పీషియస్, ఫియర్ఫుల్, ఇన్సెక్యూర్, డిస్ట్రస్ట్ఫుల్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్, ట్రస్టింగ్, కాన్ఫిడెంట్, కామ్, అష్యూర్డ్. రైట్, నెక్స్ట్ వర్డ్ ఈస్ paranoia. Paranoia which is a noun. అగైన్ ఇది కూడా ఇక్కడ మనము పారానాయిడ్ అనేది అడ్జెక్టివ్, పారానోయా అనేది నౌన్గా చెప్పచ్చు. ఇది కూడా అధికమైనటువంటి అనుమానం, ఎవరైనా నష్టం చేస్తారని నిరంతర భయం. ఎగ్జాంపుల్ వర్డ్ an unreasonable and continuous feeling that people are watching you, judging you or trying to harm you. Again it's the same, noun and adjective differences ante. His constant paranoia made it hard for him to trust anyone. అధికమైనటువంటి అనుమానం, భయం వల్ల అతను ఎవరిని ట్రస్ట్ చేయలేకపోయారు. సో దిస్ ఇస్ ద సినోనిమ్స్, దిస్ ఇస్ ద మీనింగ్ ఫర్ పారానోయా. సినోనిమ్స్, సస్పీషియస్ అనుమానం, ఫియర్ఫుల్నెస్, డెల్యూజన్ మాయా, ఇన్సెక్యూరిటీ. యాంటనిమ్స్, ట్రస్ట్, కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్, కామ్నెస్. నెక్స్ట్ ఈజ్ పార్సిమోనీ. పార్సిమోనీ ఈజ్ అ నౌన్ విచ్ మీన్స్ అతి జాగ్రత్త లేదా లోభిత్వం అని చెప్పచ్చు, అంటే కంజూస్గా ఉండటం అనమాట. ఎక్స్ట్రీమ్ అన్విల్లింగ్నెస్ టు స్పెండ్ మనీ, డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడని వారు అని చెప్పచ్చు. హిజ్ ఎక్స్ట్రీమ్ పార్సిమోనీ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ ఎంజాయింగ్ ద లైఫ్. అతని అత్యంత లోభిత్వం వల్ల అతను ఎంజాయ్ చేయలేకపోయాడు లైఫ్ని అంటున్నారు. సినోనిమ్స్, స్టింగీనెస్, మిజర్లీనెస్, ఫ్రుగాలిటీ, మిత్య వ్యయం అని చెప్పచ్చు. మీన్నెస్, తక్కువగా ఖర్చు చేసేవారు, ఆ చిన్న మనసు ఉండేవాళ్ళు అని చెప్పచ్చు పార్సిమోనీ అంటే. మరి పార్సిమోనీకి ఆపోజిట్ వర్డ్స్ జనరసిటీ, ఆ ఉదాసీనత, ఉదారత, లిబరలిటీ, అలాగే ఎక్స్ట్రావెజాన్స్, అలాగే ఓపెన్ హ్యాండెడ్నెస్, ఇవన్నీ కూడా పార్సిమోనీకి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈస్ పార్టిసన్. పార్టిసన్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ అడ్జెక్టివ్. ఒక వ్యక్తికి కానీ, పార్టీ సిద్ధాంతానికి కానీ విధేయతతో కట్టుబడి ఉండే వ్యక్తిని మనం పార్టిసన్ అంటాము. సో ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్, పార్టీ ఆర్ ఎ కాజ్, ఆఫెన్ షోయింగ్ బయాస్, అంటే దే ఆర్ కంప్లీట్లీ ఇంటూ దెమ్, బయాస్డ్గా ఉంటారు అనమాట, పక్షపాతంతో ఉన్నట్టు, ఒకరికే సపోర్ట్ చేస్తున్నట్టు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ పార్టిసన్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ. సినోనిమ్స్, సపోర్టర్ మద్దతుదారు, ఫాలోవర్ డివోటీ, అలాగే బయాస్డ్ పర్సన్గా చెప్పచ్చు. యాంటనిమ్స్, న్యూట్రల్, ఇంపార్షియల్, అన్బయాస్డ్, ఇండిపెండెంట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్యాషన్. ప్యాషన్ మీన్స్ నౌన్ విచ్ మీన్స్ గాఢమైన ఆసక్తి, ఏదైనా ఒక పని మీద మనకు ఉన్నటువంటి మక్కువ అని కూడా చెప్పచ్చు, తపన. ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లవ్, ఎంతూజియాజం ఆర్ డీప్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ సంథింగ్. దేని మీదైనా మనము బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటే దాన్ని ప్యాషన్ అంటాం. సక్సెస్ కమ్స్ టు దోస్ హూ వర్క్ విత్ ప్యాషన్. ఎవరైతే అంత తపనతో వర్క్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సినోనిమ్స్, ఎంతూజియాజం, జీల్, డివోషన్, ఆర్డర్ అన్నా కూడా అత్యుత్తమైన ఉత్సాహం ఒక విషయం పైన అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ నెక్స్ట్ యాంటనిమ్స్ ప్యాషన్కి అపతి, నిరాసక్తి, డిస్ఇంట్రెస్ట్, ఇండిఫరెన్స్, అలాగే బోర్డమ్ కూడా మనం చెప్పచ్చు, ఆసక్తి లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్యాథటిక్. సో ప్యాథటిక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ దయనీయమైనటువంటి పరిస్థితి, వెరీ సాడ్ లేదా వీక్ ఆర్ డిసప్పాయింటింగ్, లేదా జాలి కలిగించేటువంటి విషయం అన్నట్టు మనం చెప్పచ్చు. సో ద లివింగ్ కండిషన్స్ ఇన్ దట్ ఏరియా ఆర్ ట్రూలీ ప్యాథటిక్. సో దీనికి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే పిటీఫుల్,
మిజరబుల్, అలాగే వ్రెడ్జ్డ్, అలాగే సారీ, ఇవన్నీ చెప్పచ్చు. యాంటనిమ్స్ ఆర్ ఇంప్రెసివ్, స్ట్రాంగ్, అలాగే అడ్మైరబుల్, అలాగే రెస్పెక్టబుల్. ఓకే, ఇవన్నీ ప్యాథటిక్కి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. నెక్స్ట్ మనకు ఉన్నది పాథోస్. పాథోస్ ఇస్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ కరుణ లేదా విషాద భావం కలిగించే లక్షణం. ఎ క్వాలిటీ ఇన్ స్పీచ్, రైటింగ్, ఆర్ట్ ఆర్ సిచ్యువేషన్ దట్ మేక్స్ పీపుల్ ఫీల్ డీప్ సాడ్నెస్ ఆర్ పిటీ అనమాట. విషాద భావం కలిగించేటువంటి లక్షణం పాథోస్. సో ద మూవీ వాజ్ ఫిల్డ్ విత్ పాథోస్. సినోనిమ్స్ సారో, పిటీ, సాడ్నెస్, కంపాషన్, కరుణ, ఇదనమాట. కమింగ్ టు యాంటనిమ్స్ విచ్ ఈస్ హ్యూమర్, హాస్యం, జాయ్, అమ్యూజ్మెంట్, వినోదం, అలాగే చీర్ఫుల్నెస్, బేసిక్గా హ్యాపీగా ఉండడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్యాట్రోల్. ప్యాట్రోల్ యాక్ట్స్ యాజ్ బోత్ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ భద్రత కోసం పర్యవేక్షణ అనేది చేయడం. టు మూవ్ అరౌండ్ అన్ ఏరియా, టు వాచ్, గార్డ్ ఆర్ మెయింటైన్ సెక్యూరిటీ. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఇస్ పోలీస్ ఆఫీసర్స్ ప్యాట్రోల్ ద స్ట్రీట్స్ ఎట్ నైట్ అనమాట. వాళ్ళు పరిశీలన అనేది చేస్తున్నారు. సినోనిమ్స్ గార్డ్, కాపలా కాయడం, వాచ్, అలాగే సర్వే, పరిశీలించడం, అలాగే ప్యాట్రోలింగ్ డ్యూటీ, పర్యవేక్షణ బాధ్యత, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ నెగ్లెక్ట్, ఇగ్నోర్, ఓవర్లుక్, అబాండన్, వదిలేయడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్యాట్రన్. ప్యాట్రన్ ఇస్ అ డిఫరెంట్ అండ్ ప్యాట్రోల్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ సహకారం చేసే వ్యక్తి లేదా ఆర్థికంగా ప్రోత్సహించే దాత అని మనం చెప్పచ్చు. ఓకే, పర్సన్ who supports, sponsors or financially helps an organization or activity or a person అనమాట. అంటే ఎవరికన్నా ఆర్థికంగా ప్రోత్సహించే వ్యక్తిని మనం ప్యాట్రన్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ అ ప్యాట్రన్ ఆఫ్ మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దాతగా ఆయన ముందుకొచ్చి ప్రోత్సహించారు డబ్బుల పరంగా. సినోనిమ్స్ చూడండి, స్పాన్సర్ అని చెప్పొచ్చు, బెనిఫాక్టర్ అని చెప్పొచ్చు, అలాగే సపోర్టర్ అని చెప్పొచ్చు, బ్యాకర్. బ్యాకర్ అంటే ఆర్థికంగా నిలబడే వ్యక్తి. యాంటనిమ్స్ అపోనెంట్, క్రిటిక్, విమర్శించేవారు, ఎనిమీ, డిట్రాక్టర్. డిట్రాక్టర్ అంటే తీవ్రంగా విమర్శించే వ్యక్తి అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ చూడండి, పీక్. ఓకే, పీక్ యాక్ట్స్ యాజ్ అ నౌను, వర్బు, అలాగే అడ్జెక్టివ్గా. అంటే శిఖరం లేదా అత్యున్నతమైనటువంటి స్థాయిని మనం పీక్ అంటాము. ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ మౌంటైన్ లేదా ద హైయెస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆర్ ఎనీ అచీవ్మెంట్, ఉత్తమ స్థాయిని మనం పీక్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్, ద క్లైంబర్స్ రీచ్డ్ ద పీక్ ఆఫ్ ద మౌంటైన్. సినోనిమ్స్ సమ్మిట్, శిఖరం, టాప్, పినకల్, అత్యున్నత స్థానం, క్లైమాక్స్, ఉత్కర్ష స్థితి, తీవ్రమైన ఫైనల్ స్టేజ్ అన్నట్టు. యాంటనిమ్స్ బేస్, కింద స్థాయి, బాటమ్, లో పాయింట్, అలాగే డిక్లైన్, ఇవన్నీ పీక్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, పెడిగ్రీ. పెడిగ్రీ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ వంశవృక్షం అని చెప్పచ్చు లేదా వంశ పారంపర్యం అని మనం చెప్పచ్చు. యాన్సెస్ట్రల్ రికార్డ్స్ అనమాట. సో ద రికార్డెడ్ యాన్సెస్ట్రీ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యానిమల్ ఆర్ లైనేజ్. సో దీనికి ఎగ్జాంపుల్, హీ కమ్స్ ఫ్రమ్ ఎ డిస్టింగ్విష్డ్ పెడిగ్రీ ఆఫ్ స్కాలర్స్. ఆ వంశపారంపర్యం, స్కాలర్స్, పండితుల వంశం నుంచి వచ్చారు అని చెప్పచ్చు. సినోనిమ్స్ లైనేజ్, వంశ పరంపర, యాన్సెస్ట్రీ, పూర్వీకుల వంశం, హెరిటేజ్, వారసత్వం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్ ఆఫ్ పెడిగ్రీ, అన్నోన్ ఆరిజిన్. ఆరిజిన్ అనేది మనకి తెలీదు. మిక్స్డ్ హెరిటేజ్, దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ వంశాలు ఉన్నారు. ఇల్లెజిటిమసీ, అలాగే కామన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ పెజారేటివ్. పెజారేటివ్ ఈజ్ యాడ్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ తక్కువ చేసి మాట్లాడడం, క్రిటిసైజ్ చేయడం అని చెప్పొచ్చు. ఎక్స్ప్రెసింగ్ డిసప్రూవల్ ఆర్ క్రిటిసిజం, లేదా ఇన్సల్టింగ్ ఆర్ బిలిటిలింగ్ ఇన్ టోన్ అనమాట. బిలిటిల్ అన్నా కూడా చిన్న చూపు చూడటం. మనం బీ సిరీస్లో కూడా ఇది చూసాం. సో పెజారేటివ్కి ఎగ్జాంపుల్ వర్డ్, హిస్ పెజరేటివ్ రిమార్క్స్ అఫెండెడ్ మెనీ పీపుల్. తన తక్కువ చేసి మాట్లాడే మాటలు చాలామందిని అఫెండ్ చేశాయి. పెజరేటివ్ రిమార్క్స్. సినోనిమ్స్ చూడండి, ఇన్సల్టింగ్, డెరోగేటరీ, తక్కువ చేసి మాట్లాడటం, డిస్పారాజింగ్ అంటే దిగజార్చి మాట్లాడడం, డిస్పరాజింగ్ అన్న. నెక్స్ట్ ఈజ్ బిలిట్లింగ్. బిలిట్లింగ్ అంటే చిన్న చూపు చూడటం. యాంటనిమ్స్ రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, కాంప్లిమెంటరీ, అలాగే అప్రిషియేటివ్ అండ్ పాజిటివ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ పీనలైజ్. పీనలైజ్ విచ్ మీన్స్ వర్బ్,
తప్పు చేసినందుకు శిక్ష విధించడం ఎవరినైనా సరే. టు పనిష్ సమ్‌వన్ ఫర్ బ్రేకింగ్ ఏ రూల్ ఆర్ లా లేదా టు ఇంపోజ్ పెనాల్టీ. మనందరికీ ఈ వర్డ్ తెలిసిందే. స్టూడెంట్స్ విల్ బీ పెనలైజ్డ్ ఫర్ చీటింగ్ ఇన్ ద ఎగ్జామ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సినోనిమ్స్ పనిష్ చేయటం, ఫైన్ వేయడం, జరిమానా విధించడం, పెనలైజ్ లేదా పెనలైజ్ అన్న దండన విధించడం. సో యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే రివార్డ్ చేయడం, దీనికి ఆపోజిట్ వర్డ్ బహుమతినివ్వడం, ఫర్గివ్ చేయడం, ఎక్స్క్యూజ్ చేయడం, వదిలేయడం, పార్డన్ మన్నించడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈస్ పర్సెప్షన్స్. పర్సెప్షన్స్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ అవగాహన లేదా దృష్టికోణం అని మనం చెప్పచ్చు. ద వే అ పర్సన్ అండర్స్టాండ్స్, ఇంటర్ప్రెట్స్ ఆర్ వ్యూ సంథింగ్, దాన్ని పర్సెప్షన్ అని అంటాం. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ అబౌట్ సక్సెస్. సక్సెస్ గురించి అందరికీ డిఫరెంట్ పర్సెప్షన్స్, అవగాహనలు, కోణాలు, దృష్టికోణాలు అనేవి ఉంటాయి. సినోనిమ్స్ అండర్స్టాండింగ్, వ్యూ పాయింట్, ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ యొక్క గ్రహించే విధానం వేరే ఎలా ఉంది, ఇన్సైట్, ఇవన్నీ పర్సెప్షన్స్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, మిస్అండర్స్టాండింగ్, ఇగ్నోరెన్స్, అలాగే కన్ఫ్యూజన్, అలాగే బ్లైండ్నెస్, ఇవన్నీ పర్సెప్షన్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ పర్సెప్షన్ అనేది నౌను, పెర్సెప్టివ్ అనేది అడ్జెక్టివ్ అనమాట. సో త్వరగా గ్రహించే లేదా లోతుగా అర్థం చేసుకునేటువంటి అని మనం చెప్పచ్చు. హ్యావింగ్ ద ఎబిలిటీ టు నోటీస్ అండ్ అండర్స్టాండ్ థింగ్స్ క్విక్లీ అండ్ క్లియర్లీ. ఓకే, సో షీ ఈజ్ అ వెరీ పర్సెప్టివ్ టీచర్, అంటే తన ఏదైనా సరే ఈజీగా అర్థం చేసుకుంటుంది. దే కెన్ నోటీస్ థింగ్స్ వెరీ క్లియర్లీ, ఒక పర్సెప్టివ్ వేలో. సినోనిమ్స్ అబ్జర్వెంట్, గమనించే స్వభావం ఉన్నవాళ్ళు, ఇన్సైట్ఫుల్, అలర్ట్, షార్ప్ మైండెడ్, ఇవన్నీ పర్సెప్టివ్కి సినోనిమ్స్. యాంటనిమ్స్ ఇన్సెన్సిటివ్, అన్అవేర్, అవగాహన లేకపోవడం, స్లో విటెడ్, అలాగే ఆబ్లీవియస్, ఇవన్నీ కూడా పర్సెప్టివ్కి ఆపోజిట్ వర్డ్స్. పట్టించుకోకుండా ఉండడం లేదా పర్సెప్టివ్ మీ సినోనిమ్ మీనింగ్ ఏంటంటే పట్టించుకోవడం, కీన్గా అబ్జర్వ్ చేయడం, అబ్జర్వెంట్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ పెర్డ్యూరబుల్. పెర్డ్యూరబుల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా కాలం నిలిచి చిరస్థాయిగా ఉండేటువంటిది. లాస్టింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, ఎండ్యూరింగ్ ఆర్ పర్మనెంట్ అనమాట. ద మాన్యుమెంట్ స్టాండ్స్ యాజ్ అ పెర్డ్యూరబుల్ సింబల్ ఆఫ్ హిస్టరీ, చిరస్థాయిగా నిలిచిపోయింది చరిత్రలో. సినోనిమ్స్ ఎండ్యూరింగ్, ఎవర్ లాస్టింగ్, అలాగే డ్యూరబుల్, అలాగే పర్మనెంట్, పెర్డ్యూరబుల్గా అనమాట మీనింగ్. యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే లాంగ్ లాస్టింగ్ ఆపోజిట్ టెంపరరీ, షార్ట్ లివ్డ్, ఫ్లీటింగ్, అలాగే పెరిషబుల్ అనమాట. ఓకే, త్వరగా నశించిపోయేది. నెక్స్ట్ వర్డ్ ఈస్ పెర్ఫోరేట్. పెర్ఫోరేట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ రంధ్రాలు అనేవి చేయడం అనమాట. వర్బ్ టు మేక్ హోల్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ హోల్ ఇన్ సంథింగ్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ద మెషిన్ పెర్ఫోరేట్స్ ద పేపర్స్ ఫర్ ఫిల్లింగ్. ఓకే, ఎగ్జాంపుల్. పియర్సింగ్ అని చెప్పచ్చు, గుచ్చడం, పియర్స్, పంక్చర్, రంధ్రం చేయడం, పెనెట్రేట్, అలాగే బోర్, ఇవన్నీ కూడా పెర్ఫోరేట్కి సినోనిమ్ వర్డ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, ఆబ్వియస్లీ కన్నం పెట్టడానికి దానికి ఆపోజిట్ వర్డ్ సీల్, కన్సీల్ అని, సీల్ అని, క్లోజ్ చేయడం, బ్లాక్ చేయడం, కవర్ చేయడం, ఆల్ దీస్ ఆర్ పెర్ఫోరేట్కి ఆపోజిట్ వర్డ్స్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 30 words today with P series, synonyms and antonyms from Black Book. నెక్స్ట్ వీడియోలో మిగిలిన వర్డ్స్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.